తీసుకున్నాను. నేను ఆ బేబీకి ఫాదర్ని కాదు, ఎక్కడికైనా వచ్చి నిలబడతాను, DNA టెస్ట్కైనా వచ్చి నిలబడతాను అని ఆయన చెప్పాడు. అది రెండోసారి మాట్లాడినప్పుడు అదే చెప్పాడు. నేను అడ్వకేట్ ద్వారా మాట్లాడించాను. అది రికార్డెడ్ ఉంది నా దగ్గర 10 minutes. అందులో విజయసాయిరెడ్డి గారి పేరు, శాంతి గురించి, ఆ గీతం యూనివర్సిటీ కొట్టించింది, ల్యాండ్స్ గురించి, వాళ్ళ నెక్సెస్ గురించి, ఆ బేబీకి నేను తండ్రిని కాదు, నేను రెడీ ఫర్ DNA టెస్ట్ అనేది కూడా చెప్పాడు. అంటే మీ మెయిన్ ఎలిగేషన్ సుభాష్ రెడ్డి పైన, విజయసాయిరెడ్డి పైన, ఇద్దరి పైన. అంటే మీకు మొదటగా నా అనుమానం వచ్చింది ఎవరితోని? విజయసాయిరెడ్డి గారితో. తర్వాత సుభాష్ రెడ్డి గారు అని కొత్తగా మెడికల్ రికార్డ్స్ తర్వాత ఈయన పేరు వచ్చింది. మెయిన్గా విజయసాయిరెడ్డి గారి తర్వాత సుభాష్ రెడ్డి గారిని పేరు బయటకు వచ్చింది. ఆమె ఆత్మహత్య కూడా చేసుకుంటా అని అంటుంది, ఏమంటారు? ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. హాస్ టు బి ఆన్సర్డ్ బై ది హ్యూమన్ రైట్స్ పీపుల్. మానవ హక్కుల వాళ్ళు దీన్ని ఆన్సర్ చేయాలి. మరి తప్పు చేసి నేను ఇలాంటి తప్పు ఒక మహిళ పైన ఇలాంటి తప్పుడు అలిగేషన్స్ చేసి కాదు, ఇది ఇట్స్ నాట్ ఎ రాంగ్ ఎలిగేషన్. ఐ హావ్ ఎవిడెన్సెస్. ఒక భర్త బయటికి వచ్చి తన బాధను చెప్పుకుంటున్నాడు అంటే తన భర్తకి ఎంత బాధ ఉంటుంది, ఆ భర్తకి ఎంత బాధ ఉంటుంది. ఒక భార్య గురించి ఒక భర్త ఏ భర్తను చెప్పుకుంటాడా ఈ ప్రపంచంలో? నేను ఆమె అసిస్టెంట్ డైరెక్టర్, ఆమె ఒక అసిస్టెంట్ కమిషనర్. ఏ భర్త బయటకు వచ్చి చెప్పుకుంటాడు? ఎంత బాధ కలిగితే బయటకు వచ్చి చెప్పుకుంటాడు? నేను చెప్పుకుంటున్నాను అంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. కాబట్టి ఆమె చచ్చిపోవాలని ఏ భర్త కోరుకోడు, ఆడపిల్లలకు తల్లి ఉండకూడదని ఏ భర్త కోరుకోడు. ఇది హ్యూమన్ రైట్స్ వాళ్ళే ఆన్సర్ చేయాలి క్వశ్చన్. ఇప్పుడు ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగింది. ఇప్పుడు ఎలాంటిది న్యాయం కావాలి మీకు? నాకు DNA టెస్ట్ ద్వారా నేను పెట్టిన పేర్లలో ప్రూవ్ చేసి తండ్రి ఎవరో తెలిస్తే నేను ఐ వాంట్ టు గివ్ ఎ డైవర్స్ టు హర్. అంటే న్యాయం ఏం కోరుకో అంటే ఇప్పుడు DNA టెస్ట్ చేశాక మీరు వదిలేస్తారా ఏంటి? తప్పకుండా వదిలేస్తాను. హౌ కెన్ ఐ? అంటే ఇప్పుడు తెలుసా, ఇప్పుడు వదిలేస్తా అంటున్నారు, తెలుసుకొని ఇప్పుడు అంటే ఏం చేయాలనుకున్నా? ఇప్పుడు రేపొద్దున ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఉండకూడదు నాకు. ఆ బేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, తండ్రి ఎవరో నాకు తెలియదు, సుభాష్ రెడ్డి గారో విజయసాయిరెడ్డి గారో తెలియదు, XYZ తెలియదు, రేపొద్దున వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఆ బాబు 10 ఏళ్ల తర్వాత నా దగ్గరకు వచ్చాడు అనుకో, నువ్వే తండ్రి అని, నాకు ఏదో ₹1 సంపాదించుకుంటాను, ఆ డబ్బులు నావి అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? కాబట్టి ఇప్పుడే మెడికల్గా క్లీన్గా దాన్ని డాక్యుమెంటేషన్ చేస్తే నాకు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు, ఫ్యూచర్ కన్ఫ్యూజన్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు. దిస్ ఇస్ మై డిమాండ్. మొదటగా మీకు విజయసాయిరెడ్డి అంటే ఎన్ని సంవత్సరాల కింద పరిచయం అయ్యారు? శాంతి జాబ్కి ఎప్పటి నుంచి పరిచయం? 2020లో జాబ్ ఎక్కింది అమ్మాయి. సో 2020 నుంచి అప్పుడప్పుడు మధ్యలో 4-5 సార్లు కలిశాను. జూబ్లీహిల్స్లో, హైదరాబాద్లో 2 సార్లు, ఒక ఫామ్ హౌస్కి ఒకసారి వెళ్ళాను, వైజాగ్లో ఒకసారి కలిశాను, ఇట్లా 4-5 సార్లు. ఓకే, అంటే మీరు వాళ్ళిద్దరు కలవడం మీరు ఎప్పుడైనా చూసారా? అంటే నేరుగా బయటికి వెళ్ళడం ఇలాంటివి? అలాంటిది ఏం చూడలేదు. బట్ షీ హ్యాజ్ ఏ డైరెక్ట్ ఇంటిమసీ విత్ విజయసాయిరెడ్డి గారు. షీ యూస్ టు డైరెక్ట్లీ చాట్ హిమ్, వాట్సాప్ డైరెక్ట్గా ఫ్రీగా. మరి మీరు అప్పుడు క్వశ్చన్ చేయలేదా? అడిగాను. అంత పెద్ద ఆయన కదా శాంతి అంటే, లేదు ఒక తండ్రి కూతుర్ల రిలేషను అంటే ఆబ్వియస్గా ఇట్ షుడ్ బి, ఇట్ మైట్ బి. ఐ కెనాట్ హెజిటేట్, ఐ కెనాట్ క్వశ్చన్ దట్ ఇంటిగ్రిటీ. ఇట్స్ అవుట్ ఆఫ్ మై ఇంటిగ్రిటీ. అది ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, నేను ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే నేను నాకు నెగిటివ్ థాట్స్ ఏం లేవు కదా. ఐ మీన్ ఆప్టిమిస్టిక్ మూడ్. నేను కంప్లీట్గా కన్స్ట్రక్టివ్ థాట్లో ఉన్నాను కాబట్టి ఎప్పుడు ఐ డోంట్ హ్యావ్ నెగిటివ్ థాట్స్. ఓకే, ఇప్పుడు విజయసాయిరెడ్డి కాదని తెలిస్తే మీరు గిల్టీగా ఫీల్ అవుతారా లేదా? తప్పకుండా ఫీల్ అవుతాను, సారీ చెప్తాను. అది శాంతి సారీ చెప్పాలి ఫస్ట్. శాంతి తన పేరు చెప్పింది, శాంతి చెప్పాలి ఫస్ట్ సారీ. హౌ షీ డేర్ టు టెల్ అబౌట్ విజయసాయిరెడ్డి సార్. ఎంత ధైర్యం అమ్మాయికి చెప్పనీకి అట్లా? మరి నన్ను 4-5 నెలలు నన్ను మానసిక క్షోభ పెట్టింది కదా అని చెప్పి ఆమె సారీ చెప్పాలి. ఒకవేళ నా ద్వారా నేమ్ డ్యామేజ్ అయితే నా కాళ్ళ మీద పడి సారీ చెప్తాను. నేను నాకు శాంతి చెప్పింది కాబట్టి చెప్తున్నాను. నిజాలు బయటపడితే ఖచ్చితంగా DNA టెస్ట్ జరుగుతూనే న్యాయం జరుగుతుందని ఒకవైపు మదన్ మోహన్ మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా విజయ్తో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న శాంతికి గర్భవతిగా విజయసాయిరెడ్డి చేశారని తన భర్త ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మదన్ మోహన్ రావు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, అసలు మీరేమో మాజీ భర్తని శాంతి పేర్కొంటున్నారు, మీరేమో భర్త అంటున్నారు, ఏంటి? నేను లీగల్ డైవర్స్ ఇవ్వలేదు కాబట్టి నేను భర్తనే మేడం. నేను ఐ హావ్ నాట్ డైవర్స్డ్ లీగలీ. ఆ 2016 తన ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తుందో అది ఫేక్ డాక్యుమెంట్. ఐఎమ్ రెడీ ఫర్ ఏ ఫోరెన్సిక్ టెస్ట్. అది జూన్ 11వ తారీఖు 2024లో సైన్ పెట్టారు. అది ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది, నన్ను భయపడించి ప్రెజర్ పెట్టి థ్రెట్ చేసి పెట్టించుకున్న డాక్యుమెంట్ అది. అదైతే ఫేక్ డాక్యుమెంట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్, లై డిటెక్ట్ టెస్ట్ ఆర్ వాట్ ఎవర్ ద టెస్ట్ యూ హ్యావ్, సైంటిఫిక్ టెస్ట్, ఈవెన్ యూ కెన్ సెండ్ ఫర్ ద ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. అసలు మీరు అంటున్న బాబు ఇప్పుడు పుట్టి ఎన్ని నెలలు అవుతుంది? 2023 ఏప్రిల్ 15లో పుట్టాడు. ఇప్పటికి 1 year 24కు 1 year అయిపోయింది. 1 year 3 months అవుతున్నట్టుంది. అంటే మీకు మొదటి నుంచి అనుమానం ఉంది, మీరు బాబును కూడా ఎత్తుకున్నామని చెప్తున్నారు. అంటే ఎలా? ఫస్ట్ రోజు ఎత్తుకున్నాను. ఫస్ట్ రోజు నేను వైజాగ్ హోటల్లో ఉన్నప్పుడు నా దగ్గర బాబుని తీసుకొచ్చింది. బాబుని తీసుకొచ్చినప్పుడు IVF అని చెప్పింది. అంటే ఆయన అన్నారు ఏదైనా ప్రాణమే కదా అని ఎత్తుకున్నాను. ఎత్తుకున్న తర్వాత తనకు డాక్యుమెంట్స్ చూపించి, ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో ఎలా ఉండేది మీకు? అప్పుడు డౌట్స్ రాలేదా? నేను 1 week కోసం వచ్చాను అమెరికా నుంచి ఇండియాకి. అప్పుడు నాకేం డౌట్ రాలేదు. నార్మల్ 2 months అంటే నార్మల్ స్టమకే ఉంటుంది కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ అప్పుడు, నార్మల్ స్టమకే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి నన్ను సతాయించేది.
నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ ఇంటి పేరు మీద ఉండడం ఇష్టం లేదు, నువ్వు నాకు విడాకులు ఇచ్చేసేయి. ఆల్రెడీ తన కడుపులో ఒక బేబీ ఉంది కాబట్టి ఆ బేబీకి తండ్రి ఎవరు తనకు తెలుసు.